మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి జన్మంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంటే శరీరంలో కొద్దిపాటి అనారోగ్యాలు అవి వచ్చేటువంటి అవకాశం కొంత ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకు కూడా కొంత అనారోగ్యాలు వచ్చే విషయం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. ఇల్లు మారాలనుకునేటటువంటి వారికి లేకపోతే ఇల్లు కొనాలనుకునేటటువంటి వారికి ఈ వారము కొంత అనుకూలమైనటువంటి ప్రభావాన్ని కుజుడు అందించజాలడు. అలాగే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. ఈ రవి సంచారం 3వ స్థానంలో ఉండటం వల్ల అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీరు పనిచేసేటటువంటి స్థలంలో కానీ, మీరు వ్యాపారం చేసేటటువంటి స్థలంలో కానీ, మీ వ్యవసాయం చేసేటటువంటి స్థలంలో కానీ అందరూ మీకు చాలా కోఆపరేట్ చేస్తారు. అంటే సహాయ సహకారాలు చక్కగా అందరి నుంచి మీకు కూడా అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు. అలాగే రవి మనకి కొంచెం ఉద్యోగులకు కూడా ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలని, మంచి ఫలితాలను ఇవ్వడానికి సమర్థత చూపిస్తూ ఉంటాడు రవి అనేటటువంటి ఆయన. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మేషరాశి వారికి 4వ స్థానంలో ఆయన సంచారం జరుగుతూ ఉన్నదండి. ఆ 4వ స్థానంలో సంచారము మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఆయన కూడా అందజేస్తూ ఉంటాడు. అందుచేత ఈ బుధుని వలన పిల్లలు చదువులో చాలా చక్కగా చదువుతారు. అలాగే మీరు చేసేటటువంటి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా చక్కటి ఫలితాలు మీకు మీ ఉద్యోగుల ద్వారా కావచ్చు, మీ ఉద్యోగుల ప్రమోషన్లు రావటం కావచ్చు, లేదా ఒక సీటు నుండి మరొక సీటుకి మంచి సీటుకి మంచి కుర్చీలోకి మారేటటువంటి అవకాశం మీకు. అంటే అలికేషన్ ఆఫ్ వర్క్ అని మనం చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. అట్లా ఒక వర్క్లో కూడా కొన్ని తేలికపాటి ఉంటాయి, కొన్ని కష్టమైనటువంటి ఉంటాయి, కొన్ని గురుతర బాధ్యతలు ఉండేటటువంటి ఉంటాయి. గురుతర బాధ్యతలు ఉన్నటువంటి సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి మనతో సమానమైన వాడు ఇంకో వేరే సీట్లో కూర్చున్నా కూడా ఆ గురుతరమైన బాధ్యతలు స్వీకరించి చక్కగా నిర్వర్తించగలిగినటువంటి వాడికి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. అటువంటివన్నీ చక్కగా వస్తూ ఉంటాయి. మీ లెక్క కూడా ఇందులో తప్పదు. ఈ వారం అంతా కూడా మీకు బుధుని వలన చక్కటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం మీకు స్పష్టంగా మనకి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారంలో కూడా చాలా చక్కటి లాభాలు అవి పొందుతారు. అందుచేత ఇకపోతే మనకి శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము మనకి 3వ 4వ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ 4వ స్థానాలు రెండింటిలోనూ జరగటం వల్ల 5 రోజుల పాటు తృతీయంలోను, 2 రోజుల పాటు 4వ స్థానంలోనూ సంచారం జరుగుతున్నది. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ గోచార ఫలితాలు ఇవ్వటంలో శుక్రుడు 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అందుచేత మీకు ఈ శుక్రుడు సంచారం చేసేటటువంటి 3, 4 స్థానాలలో 2 జాగాలలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు ఇస్తూ ఉంటాడు. తద్వారా మీకు కుటుంబంలో చాలా సౌఖ్యం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే తల్లిగారితో కూడా మీకు చాలా సఖ్యతగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మీరు ఈ వారంలో చాలా చక్కటి భోగాలు అనుభవిస్తారు. సమయానికి భోజనం చేయటం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి సంతోషాన్ని అందిస్తూ ఉంటారు శుక్ర భగవానుడు మీకు ఈ విషయంలో. ఇక చంద్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన 1, 2, 3, 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు. ఈ 4 రాశుల్లో సంచారం వల్ల చంద్రుడు మనస్కారుడు కాబట్టి ఈయన 2 రోజులకే 2.5 రోజులకే ఒక్కోసారి మారుతూ ఉంటారు, రాశి మారుతూ ఉంటారు కాబట్టి సుమారుగా. అందుచేత
ఒక ఈ కొన్ని జాగాల్లో మంచి ఫలితాలు ఇచ్చిన మొత్తం మీద మనసు యొక్క స్థితి 2 రోజులు ఉన్నట్టుగా మరో 2 రోజుల్లో ఉండదు, మరో 2 రోజుల్లో వెళ్ళి మారుతుంది. ఈ విధంగా చంద్రుడి గురించి మనం చెప్పుకోవాలి అంటే తనుభావంలో ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్నాడు అనుకోండి, భార్యాపిల్లల విషయంలో కొంచెం మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే అంత చక్కటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు 2లో ఉన్నప్పుడు, అట్లాగే 3లో ఉన్నప్పుడు మళ్ళీ చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే చతుర్థంలోకి వచ్చాక మళ్ళీ మంచి ఫలితాలు ఇవ్వడు. అంటే 2 రోజులకు ఒకసారి మీ మనస్థితి మారుతూ ఉంటుంది. 2 రోజులకు ఒకసారి మీకు అనుకూలమైన ఫలితాలు, 2 రోజులు మళ్ళీ ప్రతికూల ఫలితాలు, మళ్ళీ 2 రోజులు అనుకూల ఫలితాలు, మళ్ళా 2 రోజులు ప్రతికూల ఫలితాలు. ఈ విధంగా చంద్రుని యొక్క గమనం ద్వారా మీకు ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక మనం చెప్పుకుంటున్నట్టుగానే గురువు, శని, రాహు, కేతు యొక్క ఫలితాలు అవి మామూలుగా అన్నింటిలో చెప్పుకుంటున్నట్టుగానే అవి నెల ఫలితాలు, సంవత్సర ఫలితాలు నేను చెప్పొచ్చు, వేరే వాళ్ళు చెప్పొచ్చు. వాటిలో చెప్పిన విధంగానే ఆ ఫలితాలు మామూలుగా నెల, సంవత్సరం పాటు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు పరిగణలో తీసుకోండి. ఈ ప్రస్తుతం ఈ నడిచేటటువంటి 5 గ్రహాల వల్ల ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. వీటికి మనకు అనుకూలంగా లేనటువంటి వాటికి పరిష్కారం ఏమిటి అంటే, నేను వేరే అందరి దేవుని చెప్పనండి. మనకి డైరెక్ట్గా నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి వాటిని మీరు రోజు శ్లోకాలో, బీజాక్షరాలో, లేకపోతే ప్రకాశిక మంత్రం అంటే వేద మంత్రాలు ఏదొస్తే చదువుకోండి. రోజు జస్ట్ 2 minutes మీరు స్పెండ్ చేయండి. ఈ వారం రోజుల కాలంలోనూ ఈ చిన్న నెల ఫలితాలు వాటి కూడా పరిష్కారం అయిపోతుంటుంది. వీటికి దానాలు, దశకాలు చేస్తే మంచిదే కాదన్నో, కానీ వారంలోనూ 2-3 గ్రహాలు బాగలేకపోతే ఎన్ని గ్రహాలకు దానం చేసుకుంటూ వెళ్తారు మీరు? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ మనమే దానం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందరికీ దానం ఇచ్చాక ఇంకేముంటుందండి మన దగ్గర, అప్పుడు మనమే దానం పట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. అంచేత అంత అక్కర్లేదు. చక్కగా మీరు నవగ్రహ మంత్రాలని మీరు పఠించండి. చక్కటి ఫలితాలు వారంలో కాబట్టి ఒక్కరోజు వెళ్ళండి. మీకు ఏదో రోజు ఖాళీ ఉంటుంది కదా, హాలిడే ఉంటుంది కదండి. ఒకరోజు సాటర్డేనో, సండేనో, ఒక్కొక్క ఆర్గనైజేషన్ బట్టి, ఒక్కొక్క సంస్థను బట్టి ఒక్కొక్క రోజు తప్పకుండా ఉంటుంది. లేదు, హాలిడే లేదు, వెళ్ళండి, ఖాళీ చేసుకుని వెళ్ళండి. పొద్దుట 24 గంటలు కష్టపడం కదా, మనం ఎక్కడ చేసి 8 గంటలే కదండి డ్యూటీ చేసేది. ఒక్క 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరు దానికోసం భగవంతుడికి కోసం గడపండి. ఇప్పుడు మనము జూలై 2వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు వరకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మిమ్మల్ని అతిశయోక్తులు కానీ, అతిశయోక్తులు చెప్పేసి మీరు ఏదో కోటీశ్వర్లు అయిపోతారని కానీ, లేకపోతే ఇన్ని గ్రహాలు వాళ్ళు మీకు ఏదో కొంప మునిగిపోతుందని భయపెట్టడం కానీ ఏ విధంగా ఉండదండి. శాస్త్రం ఏమి చెప్పిందో అదే మనం చెప్తాము, అందులో సందేహమే లేదు. అంచేత ఇప్పుడు మనము వృషభ రాశి వారికి సశాస్త్రీయంగా ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో రవిగ్రహ సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో రవిగ్రహ సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వదండి. వృషభ రాశి వారికి ద్వితీయంలో రవి సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వదు. అందుచేత కొంచెం మాటలో కరుకుదనం ఉంటుంది. అలాగే పిల్లలు కొంచెం రఫ్గా అంటే కొంచెం మొరటగా ప్రవర్తించేటటువంటి విషయం ఉంటుంది. అలాగే మాటలో కటుత్వం కూడా ఉంటుంది. ధన విషయంలో కూడా కొంచెం రాబడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు కొంచెం ఆరోగ్యం భాస్కరాది చేతు కాబట్టి సూర్యుడు 2వ స్థానంలో మనకు అనుకూలించకపోవటం వల్ల చిన్నపాటి జ్వరాలు మీకు కావచ్చు, ఈ వృషభ రాశి వారికి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, కొంచెం అనారోగ్యాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే ద్వితీయ స్థానంలో మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. రవితో అంటే శుక్రుడు 2 జాగాలలో 5 రోజుల పాటు మనకి ద్వితీయంలోనూ 2 రోజుల పాటు తృతీయంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఆయన శుక్రుడు. ఈ విధంగా సంచారం చేయటం వల్ల ఆయన 2-3 స్థానాల్లో సంచారం చేయటం వల్ల కుటుంబ విషయంలో కానీ, భార్యాపిల్లల విషయంలోనే కానీ, మీకు అనేక రకాల సౌకర్యాలు అనుభవించటంలో కానీ, మీకు మీ యొక్క తల్లిగారు యొక్క పరిస్థితులు కానీ అన్ని చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉంటారు. ఆయన 2 రాశుల్లో సంచారం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ మీకు లభిస్తూ ఉంటాయి. ఆ విధంగా శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక
తృతీయంలో మనకి బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో బుధుని యొక్క సంచారం జరగటం వలన మీకు వచ్చేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావండి. తృతీయంలో బుధుని యొక్క సంచారం వల్ల మీరు చేసేటటువంటి వ్యాపారంలో కొంచెం వెనకబడటం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడ పనిచేసి మీరు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కూడా అక్కడ మీకు కొంచెం అనుకూలం కాకుండా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి ఉంటుంది. అలాగే మీ చదువు విషయంలో మీ పిల్లలు ఎవరన్నా చదువుతూ ఉన్నట్లయితే వారికి కూడా కొంచెము, లేదా మిథున రాశి వారే పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా చదువుతున్నారు, వాళ్ళకి కూడా కొంచెం చదువులో వెనకబాటుతనం కనిపించే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారం ఈ విధమైనటువంటి సంబంధం, వ్యవసాయం చేసేవారైతే వ్యవసాయం, వారి ఎవరు ఏ రంగాలలో వాళ్ళ యొక్క వృత్తి ఎంచుకుని ఉన్నారో ఆయా రంగాల్లో బుధుని యొక్క తృతీయ సంచారం కొంచెం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత మీరు చక్కగా ఆ బుధుని యొక్క మనం చెప్పుకున్నట్టుగా నవగ్రహ మంత్రాల ద్వారా వాటిని మనం చక్కగా తీసుకోవచ్చు. ఏం కంగారు పడాల్సిన పని లేదండి. వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 12లో ఏ విధంగానూ అది కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు కుజుడు కూడా. అయినా కుజుని వల్ల మీకు ఏంటంటే ఇల్లు మారాలనుకున్నా, లేదా మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకున్నా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అలాగే కొంచెం కుజుని వల్ల వచ్చేటటువంటి కొంచెం గాయాలు అయ్యేటటువంటి, అంటే నడుస్తూ పడ్డమో, లేకపోతే రాయిదనుకుని గోరు ఊడిపోవటం, లేకపోతే బైక్ కారు నడుపుతూ చిన్న యాక్సిడెంట్ జరగటము, ఇట్లాంటివి ఏదైనా కొంచెము చిన్నపాటి, పెద్దపాటి కాదు కానీ పెద్ద. ఇంకా మీకు ఏంటంటే కొంత అక్కడ అదృష్టం ఏంటంటే కుజుని స్వస్థానంలో ఉండటం ఒక కారణం అయితే చంద్రుడితో యుతి ఉందండి ఆయనకి. తద్వారా దాన్ని చంద్రమంగళ యోగం అని కూడా అంటూ ఉంటారు. అందుచేత అంత కంగారు పడవలసినటువంటి పనే లేదు. చంద్రమంగళ యోగం ద్వారా అటు చంద్రుడు యోగిస్తాడు, ఇటు కుజుడు యోగిస్తాడు. ఆ 2 గ్రహాల వల్ల ఏర్పడుతోంది కాబట్టి 2 గ్రహాలు కూడా మీకు శుభఫలితాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ చంద్రుడు మీకు 4 రాసుల్లో, అంటే 2.5 రోజులే ఒక రాశిలో ఆయన యొక్క చలనం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వారం అంటే 7 రోజులు కాబట్టి ఆయనకు మీకు 1 అంటే జన్మంలో, ద్వితీయంలో, తృతీయంలో, వ్యయంలో 4 రాసుల్లో సంచారం జరుగుతుంది. మనస్కారకుడు అంచేత చంద్రుడు కొన్ని రాసుల్లో 4 రాసుల గురించి చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఒక రోజు 2 రోజులు అట్లా, 2 రోజులు ఇట్లా, 2 రోజులు అట్లా, 2 రోజులు ఇట్లా జరిగేటువంటి అవకాశం మనకి చక్కటి ఫలితాలన్నీ కొన్ని శుభ అశుభ 2 ఫలితాలు ఇచ్చేట అవకాశం ఉంది. ఈ విధంగా మనకి ఈ గోచార రీత్యా ఇక మామూలుగా మనం చెప్పుకుంటున్నటువంటి గురు, శని, రాహు, కేతువులు అవన్నీ మనకి మిగతా సంవత్సర ఫలితాల్లో, మాస ఫలితాల్లో వచ్చేవి. నేను కాబట్టి మరొకటి చెప్పుకుండా చూసి ఉండొచ్చు. ఆ ఫలితాలు కూడా వీటిలో అన్వయించుకోవాలి. అవి ఎప్పుడు, ఎందుకంటే ఒకరోజు ఈ వారం కాకుండా అవి పర్మనెంట్గా ఒక నెల రోజులు సంవత్సరం పాటు ఉండేవి కాబట్టి వాటి ఫలితాలతో అనుభవం చేసుకోండి. మీరు ఖచ్చితంగా మాత్రం దీనికి ప్రతిదానికి దానం, లేకపోతే వేరే ఏదో దేవుడికి, ఆ దేవుడికి, ఈ దేవుడికి నేను చెప్పనండి. తప్పేమి కాదు. అది ఇది ఎంత ఫలితం ఇస్తుందో అదే ఎంత ఫలితం ఇస్తుంది. కానీ అన్ని నేర్చుకోవాలంటే మీకు కష్టం అవుతుంది. నేను చెప్పగలను ఆ దేవుడికి ఇది, ఆ దేవుడికి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని నేను చెప్పగలను. కానీ అవన్నీ మీరు చేయగలగాలి కదా, అవి మీకు రావాలి కదా. వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు, రాని వాళ్ళు అయితే నేర్చుకోవాలి కదా. కొంతమంది నోరు తిరగకపోవచ్చు, చదివేంత ఇది లేకపోవచ్చు. అందుచేత సూక్ష్మం కాదండి అసలు. ఇంకా అదే కరెక్ట్గా చెప్పాలంటే మీరు నవగ్రహ మంత్రాలు, స్తోత్రాలు, బీజాక్షరాలు ఏవో చదవండి. వారానికి ఒక్కరోజు మాత్రం మీరు ఒక్క అరగంట 10 నిమిషాలు స్పెండ్ చేయండి. గడపండి, దేవుడి గుడికి వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడిని ఎవరిని కూడా ఆయన కూడా పూజించండి. రోజు ఇంటి దగ్గర పూజ అలాగే చేసుకుంటాం కదా, స్నానం చేసిన వెంటనే ఆ 2 నిమిషాలు ఆ నవగ్రహ మంత్రాలు కూడా చదువుకోండి. పూజతో పాటు అంతా మీకు శుభం జరుగుతుంది. శోభం భూయాత్. ఇప్పుడు మనము మిథున రాశి వారికి జూలై నెలలో 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం వివరించుకుందాం. ఇందులో అతిశయోక్తులు చెప్పి మిమ్మల్ని ఏదో అయిపోతుంది, మీరు పట్టిందంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ముత్యాలు అయిపోతాయి, రత్నాలు అయిపోతాయి, ఇలాంటి ఉండవు. అలాగే ఇన్ని రాసులు బాగలేవు కాబట్టి మీకు ఏదో జరిగిపోతుంది అనుకోవద్దండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాను.
ఇందులో అతిశయోక్తులు కానీ కలపడాలు కానీ తీసివేతలు కానీ ఏమీ ఉండవు. అయితే ఇది మనం చెప్పుకునేది గోచారం మాత్రమే. దీన్ని చూసి కూడా కంగారు పడక్కర్లేదు. మీరు జాతకానికి అనుసంధానం చేసుకోండి. అప్పుడు జాతకం రాయించుకుంటే మీకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మనము మిథున రాశి వారికి జన్మంలోనే రవిగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము జరుగుతున్నది. జన్మంలో రవిగ్రహ సంచారము అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వజాలదు. అంటే రవి ఆరోగ్యం భాస్కరాచేది కాబట్టి చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ జ్వరము, రొంప, దగ్గు ఇట్లాంటివి పెద్ద ప్రమాదకరమైనటువంటివి కాదు. ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. శరీరానికి సంబంధించి రోగాలు, రొచ్చులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇక జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. జన్మంలో ఒక 5 రోజులుంటే ఒక 2 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. చెప్పుకున్నాం కదండి, పోయినసారి చెప్పుకున్నట్టుగానే శుక్రుడు 10 రాసులు గోచార ఫలితాలు చూసుకునేటప్పుడు ఎక్కువ రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. తద్వారా ఇప్పుడు మనకి 1, 2 స్థానాల్లో జన్మరాశి జన్మంలోనూ ప్లస్ ద్వితీయ స్థానంలోనూ సంచారం జరుగుతోంది కాబట్టి 2 స్థానాల్లోనూ కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. 5 రోజుల పాటు జన్మంలో చాలా చక్కటి ఫలితాలు జన్మంలో కాబట్టి అనేక రకాలైన భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు, మంచిది మీకు సంతోషకరమైన పని ఏదో చేయాలనుకుంటూ ఉంటారు. అది ఈ వారంలో మీకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషపెట్టడానికి కూడా ఏవో కావాలన్నారు, చీరలో నగలో నట్రో ఏవో అన్నారు, అవి కూడా కొనే అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో అంటే కర్కాటకంలో ఆయన సంచారం జరిగేటప్పుడు కూడా మీకు మాటలో ఒక మృదుత్వము, మీరు మాట్లాడుతుంటే వినాలనేటువంటి తాపత్రయము, అలాగే మీలో ఉన్నటువంటి కళలు, లలిత కళలు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, నాట్యం కావచ్చు, శిల్పం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, అనేక రకాల కళలు ఉన్నాయి. ఈ కళలన్నిటికీ కూడా శుక్రుడే ప్రధాన కారకుడు కాబట్టి, అలాగే భార్యాభర్తల మధ్య అనురాగానికి కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఈ రంగాలలో ఉన్న వారందరికీ కూడా చక్కని ఫలితాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని ఈ వారం రోజులు పొందే అవకాశం శుక్రుడు మీకు అందరికీ ఈ మిథున రాశి వారికి కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలు శుక్రుడు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక ఏకాదశ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోంది. అది కూడా స్వక్షేత్రము. అందుచేత అక్కడ మీకు మిథున రాశి ఈ కుజుని యొక్క ఏకాదశి అంటే లాభస్థానం కాబట్టి, ఇక స్వస్థానం కాబట్టి మీరు ఏ వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, లేదా ఈ భూ సంబంధమైనటువంటి ఉత్పత్తులు కానివ్వండి, వాటి అమ్మకం కానివ్వండి, కొనుగోలు కానివ్వండి, ఏ విషయంలో అయినా కుజుడు మీకు సహాయ సహకారాలు, మీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కానీ ఈ కుజుని ద్వారా ఈ మిథున రాశి వారికి ఈ వారం రోజులు చాలా చక్కగా లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం చూసినట్టయితే ఏకాదశ స్థానంలోను, వ్యయస్థానంలోను, జన్మంలోను, ద్వితీయంలోనూ కూడా ఆయన చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. అలాగే చంద్రుడు మీకు జన్మంలో ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చంద్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మరలా ఏ స్థానంలోకి వచ్చిన ఆ 2 రోజులు మాత్రం అంత శుభ ఫలితాలు ఇవ్వజాలరు. ఆ తదుపరి జన్మంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అంటే మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. అంటే ఆల్టర్నేటివ్గా ఒక 2 రోజులు మంచి ఫలితాలు ఇస్తే 2 రోజులు మళ్ళీ చెడు ఫలితాలు, మరలా 2 రోజులు మంచి ఫలితాలు, తర్వాత 2 రోజులు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు చంద్రుడు. కాబట్టి ఈ మామూలుగా మనం చెప్పుకుంటున్నటువంటి గురు, శని, రాహు, కేతువుల సంచారం మనం మాస ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో మీరు చూసే ఉంటారు. ఆ ఫలితాలు అవి అలాగే ఉంటాయి. అందుచేత ఈ 5 గ్రహాల యొక్క సంచారం మనం చెప్పుకున్నాము. ఈ విధమైనటువంటి ఈ వారంలో ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు బాగాలేనటువంటి గ్రహాలకి ఏదో చేసుకోవాలి అనుకో తప్పేం లేదు, చేసుకోవాలి కూడా. బాగున్న గ్రహాలకి చేయాలి,
మనం ఎంతసేపు చెప్పేవాళ్ళం, మేము అట్లా చెప్తున్నాము, వినేవారు కూడా బాగలేని గ్రహాలకు మాత్రమే చేయాలి అంటే వాటి విశేషంగా ఉంటుంది. అయితే రోజు పూజ చేసుకుని రోజు తలుచుకోవలసినటువంటివే ఏ గ్రహాన్ని తీసినా కూడా. చేత మనకి బాగలేనటువంటి గ్రహానికి కానీ బాగున్నటువంటి గ్రహాలు మరింత ద్విగుణీకృతమైనటువంటి అంటే రెట్టింపు సుఫలితాలు ఇవ్వడానికి మనకి సమర్థత వస్తుంది. రోజు పూజ చేయటం ద్వారా, రోజు స్మరించడం ద్వారా, రోజు నామస్మరణ చేయడం ద్వారా, లేకపోతే ఆ మంత్రాలో బీజాక్షాలో శ్లోకాలో చదవటం ద్వారా మనకి, లేదా ప్రదర్శన చేయటం ద్వారా వస్తూ ఉంటాయి. నేను చాలామంది దేవుళ్ళు మనం చెప్పచ్చు, కానీ అవన్నీ మీరు నేర్చుకోవడం మీకు కష్టం కావచ్చు, లేకపోతే సులువు కావచ్చు. ఏదైనా మనకి ఇది ఒక్కటి పూర్తిగా డైరెక్ట్గా నవగ్రహాలకి సంబంధం ఉన్నటువంటిది ఈ నవగ్రహాలే. కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహ మంత్రాలు లేకపోతే బీజాక్షరాలు లేదా శ్లోకాలు నేర్చుకోండి. వారానికి ఒక్క రోజైనా మీరు గుడికి వెళ్ళండి, ప్రదర్శన చేయండి. వీలుంటే ఒక 10 రూపాయల నవధాన్యాలు తీసుకుని వాటి పాదాల దగ్గర వేయండి. మీ మనసులో కోరిక చెప్పుకోండి. వాటి అయిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వారిని కూడా దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు గోచారం ఏ విధంగా ఉంది, ఏ గ్రహాల వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఈ వారం అంతా ఎట్లా నడుస్తుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకుందాము. ఇది కేవలం గోచారం మాత్రమే మనం చెప్పుకునేది. జాతకానికి అనుసంధానం చేసుకోవాలి. గోచారం మాత్రం పూర్తి జాతకం కానేరదు. ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది, అప్పుడప్పుడు చెబుతూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ చాలామంది ఇదే జాతకం అనుకుంటూ ఉన్నారు. అది మేము చెప్పకపోవటం కూడా కారణం కావచ్చు. అది కేవలం మీ తప్పు అనడానికి లేదు. అది మేము చిన్న భాగం మాత్రమే, జాతకంలో చిన్న భాగం మాత్రమే అని మేము చెప్పడంలో కూడా లోపం ఉన్నమాట యథార్థం ఒప్పుకుంటున్నాం. సరే, అయితే ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి గోచారం ఏ విధంగా ఉంది, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం సశాస్త్రంగా తెలుసుకుందామండి. ఇప్పుడు జన్మల్లోనే బుధగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. జన్మల్లో బుధగ్రహ సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అంటే ఇప్పుడు బుధుడు జన్మల్లో సంచారం చేయటం వల్ల మీ వ్యాపారంలో కానీ, మీ ఉద్యోగుల్లో కానీ, మీ చదువులు కావచ్చు, మీ ఇంట్లో పిల్లల యొక్క చదువు కావచ్చు, ఈ విధమైనటువంటి, అలాగే మన బుద్ధి సక్రమంగా ఆలోచించకపోవటం కావచ్చు, ఈ విషయాలన్నింటిలో కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందుచేత మీరు వ్యాపారంలో తగినంత శ్రద్ధ చూపించాలి, దానికే సమయం కేటాయించాలి. ఒక పని చేసే టైంలో 2 పనులు చేద్దాం అనుకోవటం, అటువంటి అలసత్వం కానీ బద్ధకం కానీ పెట్టమాకండి. ఇది వ్యాపారం, చాలా పెట్టుబడి పెట్టి ఉంటారు. అలాగే పిల్లల విద్యా విషయంలో కావచ్చు, మీ విషయంలో మీరే స్టూడెంట్ అయితే కూడా మీరు ఇందులో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. శ్రద్ధ చూపిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయి. అలాగే వ్యాపార విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగం దగ్గర కూడా మనం ఏమాత్రము ఎప్పుడు ఏ పని చేసినా మనం ఖచ్చితంగా మనం చేసే పని మీద మన దృష్టిని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా చేసే పని మీదే దృష్టి పెడుతూ ఉండాలి. పనియే దైవం అని మన తెలుగులో చెప్తూ ఉంటారు. అలాగే మన ఇంగ్లీష్లో కూడా ఏదో చెప్తూ ఉంటారు అనుకోండి, వై డూయింగ్ ఎనీ వర్క్ వీ షుడ్ అప్లై అవర్ మైండ్ దేర్ ఓన్లీ. అంచేత మనం ఖచ్చితంగా మన దృష్టి చేసే పని మీద పెట్టాలి. మనం 6 రకాలుగా మనం కష్టపడితే దైవం 7వ రకంగా మనం సహకరిస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరేం కంగారు పడక్కర్లేదండి. బుధుని యొక్క సంచారం ఆ విధంగా ఉన్నప్పటికీ మన కృషి ద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. చేత బుధుని యొక్క సంచారం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో చంద్రుడు కుజుడి యొక్క చంద్రుడి యొక్క సంచారం దశమంతో ప్రారంభమై దశమం, ఏకాదశం, ద్వాదశం జన్మల్లో మనకి 4 రాశుల్లో సంచారం జరుగుతున్నది. ఈయన సంచారం దశమంలో బాగానే ఉంది. అలాగే జన్మల్లో కూడా చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ దశము ఆయన యొక్క
జన్మం అనేది కర్కాటక రాశి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన స్వక్షేత్రం కూడా అవుతున్నది. అంచేత 1, 10, 11 స్థానాలలో అంటే 3 రాశులలో అంటే కర్కాటక రాశిలో, మేషరాశిలో, వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు చంద్రుని యొక్క మనకి ఫలితాలు చాలా బాగున్నాయి. ఇకపోతే వ్యయస్థానమైనటువంటి మిథునుల్లో సంచారం చేసేటప్పుడు ఆ 2 రోజులు మాత్రం మనకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అందుచేత 11లో ఉన్నప్పుడు లాభాన్ని, దశమంలో ఉన్నప్పుడు ఉద్యోగ విషయంలో చాలా మంచి చక్కటి ఫలితాలను, అలాగే జన్మంలో ఉన్నప్పుడు చాలా మనసుకు హాయిని ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. 3 రాశుల్లో ఇంచుమించుగా 6 రోజుల పాటు మనకి చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. వ్యయంలో ఉన్న 2 రోజులు మాత్రం శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే కుజుని యొక్క సంచారము దశమంలో ఆయన యొక్క సంచారం మనకి అంటే అదే ఆయన స్వక్షేత్రమే మేషరాశి అయినప్పటికీ దశమంలో కుజుని గోచార రీత్యా కుజుని యొక్క సంచారం దశమంలో అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, భూ సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, భూముల అమ్మకం కావచ్చు, భూముల కొనుగోలు కావచ్చు, లేదా ఇతరుల యొక్క సహకారం కావచ్చు, అన్నదమ్ముల సహకారం కావచ్చు, ఇవి మనకి ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి అంతగా లభించజాలవు. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాన్ని మనకి కుజుడు ఇస్తూ ఉన్నాడు. ఇక పోయినట్టయితే ద్వాదశ స్థానంలో అంటే వ్యయస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రవి యొక్క సంచారం కూడా మనకి కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు ఇచ్చేటటువంటిది, అలాగే తండ్రి గారికి కొంచెం అనారోగ్యం చేసేటువంటి అవకాశము ఉంటుంది. మీకు కూడా అనారోగ్యాలు, కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ఆరోగ్యంలో కొంచెం తగు జాగ్రత్తలు, అంటే పెద్ద భయంకరమైనటువంటివి కాదు కానీ మొత్తం మీద చిన్నపాటి అనారోగ్యాలు, అది చెప్పుకోలేని కడుపు నొప్పి వచ్చింది దానికి ఎవరికి చెప్పుకుంటామండి. ఇటువంటి చిన్న చిన్ని అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా మనకి రవి ఏ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. అలాగే శుక్రుని యొక్క సంచారం మనకి 2 రాశుల్లో జరుగుతుంది. వ్యయస్థానంలో జరుగుతున్నది, అలాగే జన్మంలో కూడా జరుగుతున్నది. అందుచేత ఈ యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము మనకి వ్యయస్థానంలోను జన్మంలోనూ కూడా 2 చోట్ల కూడా సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రుడు. అందుచేత వ్యయస్థానంలో ఉన్నప్పుడు అనేక రకాల మరి వ్యయస్థానంలో మిగతా గ్రహాలు ఇవ్వలేనటువంటి కొన్ని చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదో కొంచెం స్త్రీలు కూడా వింటూ ఉంటారు కాబట్టి భార్యాభర్తల మధ్యన అనురాగము, శయ్యాసుఖము ఇట్లా ఇత్యాదులన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. మనసంతా చాలా ఉల్లాసంగా ఉంటుంది. లలిత కళలకు సంబంధించి పాటలు పాడుకునేవాడికి మంచి హుషారుగా ఉండి వాళ్ళు కూనరాగాలు తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడ కచేరీ ఇవ్వచ్చు. నాట్యం చేసి నేర్చుకున్నటువంటి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి వాళ్ళు నాట్య ప్రదర్శనలు ఇవ్వచ్చు. చిత్రలేఖనం, పెయింటింగ్స్, అనేక రకాల కళలు ఉన్నాయి కదండి, చిత్రకళలు, అదే లలిత కళలు. ఆ లలిత కళల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈ 2 రాశుల్లో ఉన్న అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా వాళ్ళు చాలా శుక్రుని వల్ల ఆ యొక్క అనుభూతిని పొందగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాన్ని మనకు శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు, శని, రాహు, కేతువు ఇవన్నీ ప్రతి నెల అది నెల ఫలితాల్లో చెప్పుకున్నాం, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాం. అది నా వీడియోలో చూసి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ వీడియోలో కూడా మీరు చూసి ఉండొచ్చు. వాటికి ఆ ఫలితాలు అవంతే, అందులో మార్పులు చేర్పులు ఉండవండి. ఈ 5 గ్రహాల యొక్క మనం చెప్పుకున్నాము. మొత్తంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలంటే ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వీటిని మనకి ప్రతికూలంగా ఉన్న వాటిని అనుకూలంగా మలుచుకోవటానికి, అనుకూలంగా ఉన్న వాటిని ద్విగుణీకృతమైన అంటే రెట్టింపు శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా మీరు నవగ్రహ మంత్రాలని రోజు చదువుకోవడం. శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, ఏవైతే అవి చదువుకోండి. ప్రతి నెల, ప్రతి వారం 4 గ్రహాలకి 3 గ్రహాలకి మనం దానాలు ఇవ్వాలంటే అయ్యేటువంటి పని కాదు. అందుచేత ఎక్కువ కాలం ఉండేటటువంటి వాటికి, ఎక్కువ దోషం ఉండేటటువంటి వాటికి ఇచ్చుకోవచ్చు. కానీ ఈ గ్రహాలకి మాత్రం మీరు ఈ నవగ్రహ జపం చేసుకుంటూ ఉండి వారానికి ఒక రోజు నవగ్రహానికి దర్శనం చేసుకోండి, 9 ప్రదర్శనలు చేయండి. వీలుంటే ఒక్క 10 రూపాయలుకి నవధాన్యాలు తీసుకుని దేవుడు నవగ్రహ పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకొని గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు, లేక ప్రధాన దేవుడే కాదండి, ఆ గుళ్ళో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవతల యొక్క, దేవుళ్ళ యొక్క దర్శనం చేసుకోండి. మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వారఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ, అంటే మీరు కోటీశ్వర్లు అయిపోతారని కానీ, లేకపోతే మీరు చాలా కష్టాలు పడిపోతారని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టేయడం కానీ ఏమి జరగదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్తాము. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకానికి అనుసంధానం చేసుకోవాలి. మీరు పూర్తి రిజల్ట్ కావాలి అనుకుంటే ఎప్పుడు మీరు గోచారం వినడం తప్పు కాదు. జ్యోతిష్యంలో ఒక భాగమే మాత్రమే, కానీ పూర్తి జ్యోతిష్యం అయితే కాదు. అందుచేత జాతకాన్ని నిష్ణాతులైనటువంటి వారి చేత చెప్పించుకోండి. ఓకే, ఇప్పుడు మనం సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయటువంటి చూసినట్టయితే, మనకి భాగ్యంలో చంద్రుని యొక్క భాగ్యం మొదలుకొని 9, 10, 11, 12 స్థానాలలో 4 రాశుల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. చంద్రుని యొక్క సంచారం భాగ్యం నుంచి భాగ్యంలో మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే వ్యయంలో ఉన్నప్పుడు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కానీ 10వ స్థానంలోను 11వ స్థానంలోను, అంటే వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు, మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రము అది 2 రోజులు, ఇది 2 రోజులు సుఫలితాలు ఇస్తుంది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మేషంలో కానీ సంచారం చేసేటప్పుడు కానీ, ఇక్కడ కర్కాటకంలో సంచారం చేసేటటువంటి 2 రోజులు, 4 రోజుల పాటు, ఇంచుమించుగా సుమారుగా 4 రోజుల పాటు శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి చంద్రుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే కుజుని యొక్క సంచారము భాగ్యస్థానంలో జరుగుతుంది. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇదంటే ప్రతిదీ భాగ్యమేనండి. భాగ్యం అంటే సంతానానికి సంబంధించి కావచ్చు, భావాద్భావం, అలాగే ఇక పిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే మన ఆదాయ వనరుల్లో కావచ్చు, పూర్వపుణ్యం కావచ్చు, చాలా విషయాలలో ప్రతిదీ భాగ్యమే. పిల్లలు ఉండడం సంతోషం, భార్య ఉండడం సంతోషం, ఇల్లు ఉండడం ఒక భాగ్యం, మన ఆరోగ్యం బాగుండు మహాభాగ్యం. ఇటువంటి విషయాలు అన్ని విషయాల్లోనూ, భాగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా కుజుని యొక్క గోచార ఫలితం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఈ విధంగా కుజుని గురించి మనం చెప్పుకోవాలి. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి. ఈ రవి యొక్క సంచారము మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆరోగ్య విషయంలో కావచ్చు, వ్యాపార ఉద్యోగ విషయాల్లో కావచ్చు, భూ సంబంధమైన విషయం, ఇంకా ఆ విషయం లేదండి. కొన్ని విషయాలకి భాగ్యస్థానాన్ని, లాభస్థానాన్ని ఇదే విషయం అని చెప్పి పర్టికులర్గా చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే చాలా చాలా విషయాలలో ఎక్కువ లాభాన్ని కలగజేసేటటువంటివి భాగ్య, అంటే లాభం కావచ్చు, పుణ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి వస్తుంది. కానీ అత్యంత శుభప్రదమైనటువంటి స్థానాలుగా చెప్పుకోవాల్సిన, రాసులుగా చెప్పుకోవాల్సినటువంటివి 5, 9, 11. అందుచేత ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క ఫలితాలు అత్యంత శుభప్రదమైనటువంటివి. అన్ని ఫలితాలు మనకి రవి వల్ల ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోయినట్టయితే శుక్రుని యొక్క సంచారం కూడా, రవితో పాటుగా శుక్రుని యొక్క సంచారం కూడా మనకి ఏకాదశ స్థానంలోను 12వ స్థానంలోను జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ 2 రాసుల్లోనూ కూడా 11, 12 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం కూడా చాలా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వ్యయస్థానం కదా అని చెప్పేసి అన్నిటికీ వ్యయస్థానం కింద అన్నిటినీ మనం ఖచ్చితంగా మాత్రం శుక్రునికి వ్యయస్థానంలో చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉండేటువంటి ఏకైక గ్రహంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. అంచేత శుక్రుని యొక్క వ్యయస్థాన చలనం కూడా, గమనం కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. 12వ వ్యయస్థానంలో కూడా శుభ ఫలితాలను, అంటే గోచార రీత్యా ఇచ్చేటటువంటి ఏకైక గ్రహంగా కూడా మనం శుక్ర గ్రహాన్ని చెప్పుకోవచ్చండి. అంచేత శుక్రుడు కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. అందులో ఎటువంటి సంశయము లేదు. ఇక పోయినట్టయితే వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ బుధుని యొక్క సంచారం ఏ స్థానంలో జరగటం వల్ల బుధునికి సంబంధించి, అంటే ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు, ఆరోగ్య విషయంలోనూ కొంచెం కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొంచెం మన బుద్ధి సరిగా పనిచేయకపోవచ్చు, వ్యాపారం కొంచెం వెనకబడవచ్చు,
వృత్తి అంటే జాబ్ కావచ్చు, జాబ్లో కూడా మనకి కొంచెం ప్రతికూల పవనాలు వీస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, లేదా ఈ సింహ రాశి వారికి కావచ్చు, వీరిలో బుధుని వల్ల చదువు విషయంలో కొంచెము అశ్రద్ధ, నెగ్లెన్సీ చేయటం వల్ల కొంచెం వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు గమనించి మనం వాటిలో తగిన శ్రద్ధ చూపించినట్టయితే, వ్యాపారంలోనూ అన్నింటిలో కూడా తగిన శ్రద్ధ చూపించినట్టయితే మనం ముందుకి అడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి గురు, శని, రాహు, కేతువులు నెల, సంవత్సరం పాటు అక్కడే ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం ఆ ఫలితాల్లో చెప్పుకున్నాం. ఆ ఫలితాలు కూడా దీనికి అన్వయిస్తాయి. ఈ విధంగా ఈ సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉండడం ద్వారా మనకి అంతా శుభమే జరుగుతుంది. అయితే అశుభాన్ని ఇచ్చేటటువంటి శుభఫలితాలు ఇవ్వనటువంటి గ్రహాలు కావచ్చు, శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలకి ద్విగుణీకృత అంటే రెట్టింపు అయినటువంటి మంచి ఫలితాలు రావడం కోసం మనం నవగ్రహ మంత్రాలని లేదా నవగ్రహ శ్లోకాలని, బీజాక్షరాలని రోజు పఠించండి. వారంలో ఒక్కరోజైనా గుడికి వెళ్ళండి, నవగ్రహాలను సందర్శించుకోండి. ఎందుకంటే మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, మన నుదుటను భగవంతుడు ఏదైతే రాశాడో అవి అనే సొంతంగా రాయడండి. ఆయన కవిత్వం ఏమి ఉండదండి. మనం చేసిన కర్మల్ని మనకి ఏ విధంగా అనుభవించాలో రాస్తాడు. వాటిని అమలు పరిచేటటువంటి వారే నవగ్రహాలు. కాబట్టి ఆ నవగ్రహాలకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వండి. వెళ్ళండి, 9 ప్రదర్శనాలు చేయండి, వీలుంటే నవధాన్యాలు వేయండి. వేసిన తర్వాత ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుళ్ళందరినీ కూడా దర్శనం చేసుకోండి. మీ కష్టాన్ని, సుఖాన్ని భగవంతుడు చెప్పుకోండి. వేరే మనిషికి చెప్తే మీ కష్టాలు తీర్చకపోగా మిమ్మల్ని కించపరిచే అవకాశం ఉంది. లేదా మీ గురించి మరింత 4 చేర్చి పరాయి వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. మనకి ఏదైనా కష్టం వచ్చింది, పొండి దేవుడి రూము లేదా దేవుడి గుడికి పొండి, అక్కడ కూర్చోండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయనకి విన్నవించుకోండి. మీరు తప్పకుండా మీ మురాలకి ఇస్తాడు భగవంతుడు. అంచేత ఈ నవగ్రహాల దగ్గరికి మాత్రం వారంలో ఒక్కరోజైనా వీలుంటే రోజు వెళ్ళండి. రోజు మాత్రం మంత్రాలు ఇంటి దగ్గర చదువుకున్నా, గుళ్ళో చదువుకున్నా ఏమి పర్లేదు. ఇప్పుడు మనము జూలై 2వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు వరకు, అంటే వారం రోజుల పాటు కన్యా రాశి వారికి ఏ విధమైన గోచారం జరుగుతున్నది, ఆ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది కేవలం గోచారం మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జాతకం వేరే ఉంటుంది. జాతకంలో ఒక చిన్న భాగం మాత్రమే గోచారం అనేది. ఇది జాతకానికి అనుసంధానం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. నిష్ణాతులైనటువంటి వారి చేత చూపించుకోండి. ఇప్పుడు మనము కన్యా రాశి వారికి మనం ఫలితాలు చెప్పుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఇప్పుడు చంద్రుని యొక్క సంచారం 8, 9, 10, 11 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. 8లో ఉన్నప్పుడు శుభఫలితాలను ఇవ్వజాలడు, అలాగే 9లో కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలడు. ఇక దశముల్లో, ఏకాదశంలో ఆ 2 స్థానాలలో ఉన్నప్పుడు సంచరించేటప్పుడు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. తద్వారా మనకి ఒక 3.5 రోజులు వేసుకోండి. సుమారుగా 3.5, 7 రోజులు కదా, 3.5 రోజులు వేసుకోండి. 2వ తారీఖు నుంచి 3.5 రోజులు వేసుకున్నట్టుంటే ఒక 5 రోజులు, 6 రోజుల పాటు, అంటే 5, 6 తారీఖుల వరకు, 6వ తారీఖు వరకు 2 రోజులు మంచి 4 రోజులు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా 4 రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుడి ద్వారా వస్తూ ఉన్నాయి. ఇది మనసుకు సంబంధించినటువంటిది. భాగ్యం ఇప్పుడు ఏంటంటే మనకి 9లో భాగ్యస్థానంలో మంచి ఫలితాలు ఇవ్వలేకపోయినప్పటికీ మనకి 10వ స్థానం దగ్గరికి వచ్చిన సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆయన 10లో వృత్తి వ్యాపారాల్లో బాగుండటం, మనసు ఆహ్లాదకరంగా ఉండటం, లాభస్థానంలో అనేక విధాలైనటువంటి లాభాలు చేకూరుస్తూ ఉంటారు. మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి చాలా చక్కటి ఫలితాలు మనకి చంద్రుడి ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. ఇది కొంచెము డ్రైవింగ్ చేసేటప్పుడు, భూ సంబంధమైనటువంటి జాగ్రత్తగా ఉండటం, డ్రైవింగ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటము, అలాగే భూముల యొక్క అమ్మకము, కొనుగోలు విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం. ఎవరికో మీరు హామీలు ఉండటం, వాడి భూమి కొనుక్కుంటా అన్నాడు, లేకపోతే ఇల్లు కొనుక్కుంటా అన్నాడు అని చెప్పేసి
అతను మీకు పరమ మిత్రుడు అయి ఉండొచ్చుగాక. మీరు ఇంతకి మందిలో మధ్యవర్తిత్వం ఉండడం, లేకపోతే ఆ షూరిటీ హామీ సంతకాలు పెట్టడము లాంటి పనులు చేయమాకండి. ఎందుకంటే పరిస్థితులు బాగున్నప్పుడు మంచివాడే, పరిస్థితులు బాగలేదు, తన చెయ్యే తను జారిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, తన పరిస్థితి తనకే చేయి జారిపోయినప్పుడు మధ్యగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుచేత అది ఇల్లు కొనుక్కుంటున్నాడనో స్థలం కొనుక్కుంటున్నాడనో ఆ విషయాలు పక్కన పెట్టండి. మీరు మధ్యవర్తిత్వాలు హామీలు మాత్రం ఎవరికి ఉండొద్దండి. ఈ విధమైనటువంటి కొంచెం రోడ్డు దాటేటప్పుడు డ్రైవింగ్ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుల వల్ల వస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నదండి. దశమ స్థానంలో రవిగ్రహ సంచారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో చాలా రాణింపు ఉంటుంది. వ్యాపార విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి రవి సిద్ధంగా ఉన్నాడు. మీకు చాలా చక్కటి ఫలితాలు ఆ సంచారం జరిగేటప్పుడు, అంటే దశమ స్థానంలో ఆయన సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాది చేత తండ్రి గారి విషయంలో కూడా పితృకారకుడు కాబట్టి, అలాగే ఉద్యోగ విషయంలో కూడా కారకుడు కాబట్టి, రాజు కాబట్టి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి మనకు సమర్థుడు. ఇకపోతే రవితో పాటుగా శుక్రుడు కూడా ఉన్నారు అక్కడ. శుక్రుడు కూడా మనకి ఒక 5 రోజుల పాటు దశమంలో 5 రోజులు, ఏకాదశంలో మరలా ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 2 రోజుల్లో మీ దశ ఏకాదశ స్థానాలలో కూడా 2 స్థానాల్లో కూడా శుక్రగ్రహం యొక్క సంచారము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అటు వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, లలిత కళల విధంగా కానీ, అలాగే లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ విషయము ఈ విషయము అనేటువంటి లేదు. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి శుక్రుడు అత్యంత శుభప్రదమైనటువంటి శుక్రగ్రహము మీకు 2 రాశుల్లో సంచారం చేసినప్పుడు కూడా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఎప్పట్లాగే మనకి గురు, శని, రాహుకేతువుల సంచారం మనం మాస ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాం. ఆ ఫలితాలు అవి ఎక్కడే ఉన్నాయి కాబట్టి ఆ ఫలితాలు కూడా వీటికి జోడించుకోండి. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో జరుగుతూ ఉన్నాయి. జత కొంచెం ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రోజు నవగ్రహ మంత్రాలు జపా చేసుకోండి. ఇంకా చాలామంది చాలా చెప్తున్నారు, అవేమీ తప్పు కాదండి, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. ఏ దేవుడైనా ఒకటే, ఏకో విష్ణు భూతం పృథుక్ భూతాన్ని అనేక, ఏ దేవుడైనా ఒకటే. అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఎత్తారు. కానీ డైరెక్ట్గా లింక్ ఉన్నటువంటి నవగ్రహాలకు వీటికి సంబంధించినటువంటి నవగ్రహాలే కాబట్టి నవగ్రహ జపం డైరెక్ట్ అటాక్ ఉంటుంది. మీరు రోజు మీకు వచ్చింది వేద మంత్రం కావచ్చు, బీజాక్ష మంత్రం కావచ్చు, శ్లోకాలు కావచ్చు, మీరు గుడికి వెళ్ళినట్టయితే నవగ్రహాలు ఉంటాయి, అక్కడ శ్లోకాలు కూడా రాసి ఉంటాయి, అవి చదువుకోండి. లేదు అది కూడా కష్టం, అది కూడా నేను చదువుకోలేదు, స్కూల్కి చాలా తక్కువ 2వ 3వ తరగతి చదువుకున్నాను, అది కూడా చదవలేనంటారా? మీకు వారాల పేరు ఎలాగ వచ్చు కదండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ వీటితో పాటుగా రాహు, కేతు అనేవి 2 కలపండి. కలిపితే అక్కడికి 7, 2, 9 అవుతాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ, ఇక్కడ వరకు వారాలి. శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పేసి ఒక నమస్కారం పెట్టండి. ఇది ఒక 9 సార్లు చదువుకోండి, సరిపోతుంది. ఇంతకంటే సులువైనటువంటి మార్గం, ఇంతకంటే దేవుడు ఇంతకంటే మనకి అత్యంత సులభంగా వరాలు ఇచ్చేటటువంటిది ఇంకేముంటుందండి. అంచేత చేసుకోండి. 5 అయిపోయిన తర్వాత, నవగ్రహాలు అయిపోయిన తర్వాత గుళ్ళో ఉన్నటువంటి కొన్ని గుళ్ళల్లో ఒకే దేవుడు ఉండొచ్చు, కొన్ని గుళ్ళల్లో 5-6 మంది దేవుళ్ళు ఉండొచ్చు. అందరినీ దర్శనం చేసుకోండి, మీ మొర ఆ దేవుడికి వినవించుకోండి, చక్కటి ఫలితాలన్నీ పొందండి. శోభం భూయాత్.